క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం తిథి దశమి జనవరి 8 మధ్యాహ్నం 2:26 నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 12:22 వరకు నక్షత్రం భరణి జనవరి 8 సాయంత్రం 4:29 నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 3:07 వరకు వర్జ్యం తెల్లవారుజామున 2:26 నుంచి 3:56 వరకు అమృత ఘడియలు ఉదయం 10:35 నుంచి మధ్యాహ్నం 12:06 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:08 వరకు యమగండం ఉదయం 6:52 నుంచి 8:15 వరకు సూర్యోదయం ఉదయం 6:52 సూర్యాస్తమయం సాయంత్రం 5:53 ద్వాదశ రాశుల వారికి రోజువారీ రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు అద్భుతమైన సమాచారాన్ని ఆధార్ మీడియా మీకందిస్తోంది. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు శుభవార్త వింటారు. రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మును మదుపు చేస్తే మంచి ఫలితాలుంటాయి. మీ పనుల కోసం ఇతరులను ఇబ్బంది పెట్టొద్దు. మీ భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్, మ్యూచువల్ ఫండ్లు మదుపు చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఇతరులను కించపరచడానికి ప్రయత్నించకండి. మీ కుటుంబ అవసరాలను తీర్చండి. సమస్యలను కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. వివాహబంధం విలువ తెలుసుకుంటారు. తదుపరి మిథున రాశివారు. సమయానికి తగిన విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ రోజు చివర్లో తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితుల నుంచి అందుకుంటారు. మీ కుటుంబ సభ్యులు మీ అలవాట్ల మీద అసహనాన్ని ప్రదర్శిస్తారు. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఈ రోజు అనేక పనులు చేయాలనుకున్నా పని ఒత్తిడి వల్ల మీరు ఆ పనులను చేయలేరు. వైవాహిక జీవితం విలువ తెలుసుకుంటారు. తదుపరి కర్కాటక రాశివారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండటానికి జాగ్రత్త వహించండి. బంధువులు, స్నేహితులకు మీ ఆర్థిక నిర్వహణకు అనుమతి ఇవ్వకండి. మీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు. తదుపరి సింహరాశివారు. ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. బంధువుల సహాయంతో చేసిన వ్యాపారం మీకు ఆర్థికంగా అనుకూలిస్తుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది. అందువల్ల ప్రశాంతత కలుగుతుంది. వ్యాపార సంబంధ ఆలోచనలు వస్తాయి. సమస్యలకు సత్వరమే స్పందించడంతో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. మీ భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. తదుపరి కన్యా రాశివారు. ఇతరులను విమర్శించే గుణం వల్ల మీరు ఇతరుల విమర్శకు గురయ్యే అవకాశముంది. మీ సమయ హాస్యస్ఫూర్తిని మెరుగుపెట్టుకుని అనవసర ఆలోచనలు వదిలేయటం మంచిది. అనుకోకుండా వచ్చే అతిథులతో ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. స్నేహితులతో గడపడానికి సరైన సమయం. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. కొత్త విషయాలు నేర్చుకోవాలన్న మీ దృక్పథం చాలా మంచిది. మనసులో అనుకునే విషయాలు నిర్భయంగా చెప్పండి. మీ భాగస్వామితో సమయాన్ని కలిసి గడపనున్నారు. తదుపరి తులారాశివారు. క్రీడల పట్ల ఆకర్షితులవుతారు. ధ్యానం, యోగా మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఈ రోజు తొలగిపోతాయి. అతిథులతో ఈ రోజు ఆనందంగా గడుపుతారు. కార్యాలయంలో మీరు చేయబోయే పని మున్ముందు లబ్ధిని చేకూరుస్తుంది. జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. తదుపరి వృశ్చిక రాశి వారికి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. వ్యాపార లాభాల్ని పొందే అవకాశం ఉంది. మీ వ్యాపారాన్ని ఉన్నత స్థాయిలో ఉంచటానికి ప్రయత్నిస్తారు. వృశ్చిక రాశివారు ఈ రోజు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కొన్ని అద్భుతాలు చూస్తారు. గతంలో మీరు సాయం చేసిన వారి నుంచి ప్రతిఫలాన్ని ఆశించకండి. మితిమీరిన ఆకాంక్షలు
మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయొచ్చు. తదుపరి ధనుస్సు రాశివారు. ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశముంది. సోదరి ప్రేమ మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు మీ కోపాన్ని నిగ్రహించుకోవాలి. మీ పై అధికారి మెప్పు పొందాలంటే మీ పనితనంతో ఆకర్షించుకోవాలి. ఇతరులతో మీ విషయాలు పంచుకోవటం వల్ల మీ సమయం, నమ్మకం వృధా అవుతుంది. తదుపరి మకర రాశివారు. ఈ రోజు ఉల్లాసంగా ఉంటారు. మీ ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది. మీ ఆర్థిక విషయాల్లో పొదుపు గురించి పెద్దల సలహా తీసుకోండి. కుటుంబ సభ్యులతో ఇంట్లో సరదాగా గడుపుతారు. కొత్త వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. రెజ్యూమ్ పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకు హాజరవటానికి మంచి రోజు. వ్యాపారం కోసం వేసుకున్న ప్రణాళిక ఫలవంతం కాగలదు. మీ భాగస్వామి మెప్పు పొందుతారు. తదుపరి కుంభరాశివారు. ఈ రోజు శుభవార్త వింటారు. వ్యాపార ఒప్పందం చేసుకునేటప్పుడు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. మీకు మీ భాగస్వామికి అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశముంది. అది మీ దీర్ఘకాలిక బంధాలకు చేటు కలిగించొచ్చు. తదుపరి మీనరాశి వారికి. కల నెరవేరుతుంది. మీ సంతానం నుంచి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ లక్ష్యాల వైపు మౌనంగా పనిచేసుకుంటూ వెళ్ళండి. విజయ తీరం చేరకుండా మీ ధ్యేయాల గురించి ఎవ్వరికీ చెప్పకండి.